రైట్ అన్న చెప్పండి. ఇప్పటిదాకా కూడా దాదాపు 3 గంటలకు విచారణ అన్నారు. ఆ నోటీసుల ఇవి ఇవ్వడంలో కూడా కొంత అభ్యంతరకరంగా అతికిచ్చిపోయినటువంటి పరిస్థితి గోడలకు. ఇప్పటి వరకు కూడా విచారణ కొనసాగుతూనే ఉన్నది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇదంతా రేవంత్ రెడ్డి ఆడిస్తున్న నాటకం. రేవంత్ రెడ్డి ఎట్లా ఆడిస్తే అట్లా సిటీ సభ్యులు ఆడుతుర్రు. అలా ఐపీఎస్లం అనేది మర్చిపోయిండు ఆ సజ్జనారు ఏంటంటే ఆయనకు డీజీపీ కావాలని కోరిక ఉన్నది. ఆ డీజీపీ కోరిక అంటే ఇప్పుడు శివధర్ రెడ్డిది రిటైర్మెంట్ ఉన్నది. ఆయన రిటైర్మెంట్ అయితే ఈయనకు డీజీపీ ఇస్తాడని ఆ రేవంత్ రెడ్డి ఆడిచ్చినట్టు కోతులాట ఆడిస్తారు చూడు. ఆ కోతులోడేమో రేవంత్ రెడ్డి ఆడిచ్చేటోడు, ఆడే కోతేమో సజ్జనార్. ఈ సజ్జనార్ ఏమైనా ఆ చట్టాలను మర్చిపోతుండు, నేను ఐపీఎస్ అని మర్చిపోయి ఆ రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా ఆడుతున్నాడు. బాబు సజ్జనార్ గారు, మీరు ఐపీఎస్, మీరు చట్టాన్ని అమలు చేయండి, చట్ట ప్రకారం నడవండి. కేసీఆర్ ఏమైనా కనబడకుండా పోయిన ముద్దాయా అంతా కూడా? ఆయన ఎవరైనా నువ్వు గోడ కంటించిపోతావు. ఆయన చిన్న పోరని అడిగినా, చచ్చిపోయే ముసలోళ్ళని అడిగినా ఆయన ఇల్లు ఎర్రవాళ్ళకి తీసుకుపోయి చూపిస్తారు. లేకపోతే నీకు కారు లేదా, మేము ఏర్పాటు చేస్తాం, తలా ₹1 వేసుకొని తెలంగాణ ప్రజలం ఉద్యమకారులం చాలామంది ఉన్నాము. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం నుంచి అధికారులు సిట్ ఎవరైతే అతకబెట్టినో ఆ ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నదంటే, మాకు ఇచ్చినటువంటి ఎలక్షన్ అఫిడవిట్లో వాళ్ళ నివాసము నందినగర్లోనే ఉన్నది, అందుకనే మేము అక్కడనే ఇస్తాం, అక్కడనే చేస్తాం అని చెప్తా ఉన్నాం. అయితే ఈ విషయం మనోళ్ళు కూడా ఇంతకుముందే చెప్పిండ్రు. ఇప్పుడు హరీష్ అన్నది నోటీస్ ఇచ్చినప్పుడు హరీష్ అన్నది సిద్దిపేట అడ్రస్ ఉంది. మళ్ళీ ఈడ ఎట్లా ఇచ్చిండు ఈ విల్లా అడ్రస్? క్రిన్స్ విల్లాస్కే పోయి ఎట్లా నోటీస్ ఇచ్చిండు? అట్లనే కేటీఆర్కి ఎట్లా ఇచ్చిండు? అక్కడ అడ్రస్ సిరిసిల్ల అడ్రస్లు ఉంటే ఇక్కడ ఎట్లా ఇచ్చిర్రు? అట్లా చాలా మందికి చేసిర్రు కదా. అంటే 2 ఉన్నాయి అందులో. చట్టంలో 2 తీర్ల కాజులు ఉన్నాయా? 2 తీర్లో ఏబి అని గిట్ట రాసిండు ఎవరు? మన అంబేద్కర్ సార్. మరి ఏ చట్ట ప్రకారం పోతుండ 1 ఆ 2 మరి మాకు అది చెప్పుర్రి. అది చెప్తేనే మేము అర్థం చేసుకుంటాం కదా. లేకపోతే సజ్జనార్ రాసిన చట్టమా ఇది? లేకపోతే రేవంత్ రెడ్డి రాసిన చట్టమా? భారతదేశానికి ఏదైతే దేశం యాక్సెప్ట్ చేసిన చట్టమే ఉందా? లేకపోతే 2 రకాలు ఉన్నాయా? మీరు రాసుకుంటారా? చెప్పు మనం. ఇంకోటి కూడా, కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తే తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు దిగండి అని చెప్పి నిన్న బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. దీన్ని ఉద్దేశించి పొద్దున ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక వార్త రాసిండ్రు. అస్తిత్వం అనేది కేసీఆర్ సొత్తా అని చెప్పి రాసిండ్రు. ఏం చెప్తారు? అరే ఓ బట్టెవాజ్ ఆర్కే, నువ్వు ఒక పత్రికకు అధిపతివి, వ్యాపారం చేసుకుంటోనివి, వ్యాపారిగా ఉండరా రే గాడిది కొడుకని. నీ బతికేంది నువ్వేంద్రా? నీకు ఎందుకు రెస్పెక్ట్ ఇస్తలేనంటే నువ్వు వ్యాపారివిరా. నువ్వేమన్నా దేశ ప్రజల కోసం పనిచేస్తావునివా? రాజకీయ నాయకునివా? నువ్వు సంపాదన కోసం వచ్చినోనివి. వచ్చి ఏమరా నువ్వు మా మీద బురద చల్లుతూ ఉంటావు, ఈ విషయం చెప్తా ఉంటావు తెలంగాణ మీద. ఆత్మాభిమానం అంటే కేసీఆర్ ఒక్కని సొత్తా అంటే, అరే గాడిది కొడుక, నువ్వు ఒక ఎడిటర్వి, ఒక సంస్థకి, ఒక ఏమంటారు మీడియా సంస్థకి నువ్వు అధిపతివి. నీకు విలువలు తెలివైరా, హక్కులు తెలివైరా? ప్రతి మనిషికి ఆత్మాభిమానం ఉంటుందిరా. అవులగాడిది నీకు కూడా ఉంటుంది. చెత్తనా కొడుకు అయినా నీకు కూడా ఉంటుందిరా, నీకు కూడా ఉంటుంది. కేసీఆర్తో నేను పోల్చుకోవడం, ఇంకోని పోల్చడం ఏందిరా? నీతో అయ్యప్ప నేనారే కేసీఆర్ కోసం కోట్ల మంది చస్తారా, నీకోసం ఒక్కడు చస్తాడేమో చూపి. అరే చెప్తున్నా, మంచిగా చెప్తున్నా. నీకు నీ బాసు ఆడోడు చంద్రబాబు నాయుడు గారికి, నీ చిన్న బాసు రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా. ఆ అవులగాడిది ఆడు సీఎం అయి ఉండి నీ ఇంటికి ఎట్లా వస్తాడరా అడక తింటోలాగా? నీ ఎవడైనా ముఖ్యమంత్రికి పేపర్ నడిపించుకుంటానికి ఇంటికి వస్తాడరా? అప్పుడే తెచ్చిపోయింది మా తెలంగాణ ప్రజలకంతా. మీరంతా రింగ్ అయినరా. తెలంగాణ అంటున్నా, నేను కూడా తెలంగాణ వాసిని అంటున్నావు. నువ్వు తెలంగాణలో అందరు తెలంగాణ వాసులే ఉంటారా? మనోళ్ళు కూడా అమెరికాకు పోతారు. ట్రంప్ కార్డు ఎందుకు ఎందుకు ఎలగొడుతుండ్రాడు? మళ్ళీ మనం అక్కడ గ్రీన్ కార్డు వచ్చినా ఎల్దొప్పుతున్నాడు. మళ్ళీ నువ్వు ఆంధ్రాకి వచ్చిన తెలంగాణ వాసివి అయితే ఈడ నీళ్ళు తాక్కుంటా, ఈడ గాలి పీల్చుకుంటా, ఈడ ఎందుకు నువ్వు విషం చిమ్ముతావు? నీకు రాజకీయాలు కేసీఆర్తోనే ఏం పనిరా? ఏ సంఘటనలు జరిగినాయో అవి రాసుకో పేపర్లలో. ఏం సంఘటనలు జరిగినాయో అవి టీవీలో చూపి. నీ సొంతంగా ఆర్కే మార్క్ విశ్లేషణ, నీ బొంద విశ్లేషణ, నీకు విశ్లేషించడం కూడా వచ్చారా? ఈ ఫాల్తు మొక్క కూడా ఇగో నువ్వు దొరుకుతలేవురా నాకు. అరే నీకు దమ్ముంటే నీ నంబర్ని నీ స్క్రీన్ మీద ఎస్టాబ్లిష్ చేయరా. నీ సెల్ ఫోన్ నంబర్ని, పర్సనల్ సెల్ ఫోన్ నంబర్ని నీ టీవీ స్క్రీన్ మీద, నీ ఆంధ్రజ్యోతి పేపర్లా కింద పబ్లిష్ చేయరా. చూస్తా నీ బతుకు ఎట్లుంటుందో. మా తెలంగాణలో ఏందో నీకు చూపిస్తారు. ఇంకోటి కూడా, ఇచ్చినటువంటి నోటీసులు 2 సార్లు ఇచ్చారు. ఫస్ట్ నోటీస్కి నేను అక్కడికి రాలేని, ఈరోజు మీరు ఇచ్చిన డేట్కి రాలేనని చెప్పి కేసీఆర్ గారు రిప్లై ఇచ్చిండ్రు. మళ్ళీ సెకండ్ నోటీస్ ఇచ్చారు. ఆ 2 నోటీసులలో ఎక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి అని కానీ, లేకపోతే లీడర్ ఆఫ్ అపోజిషన్ అని కానీ ప్రస్తావించలేదు. ఖాళీ గజ్వేల్ ఎమ్మెల్యే ప్రెజెంట్ అది మాత్రమే వేసిండ్రు. ఎట్లా చూస్తారు అన్నది? రేవంత్ రెడ్డి మరీ ఇంత దిగజారిపోయిన వ్యాను
మా తెలంగాణ అమ్మ కడుపులో పుట్టినవా లేదా అనే డౌట్ వస్తుంది. నీకు ఇంత మర్యాద లేదు, ఇంగిత జ్ఞానం లేదు. అసలు నేను తిట్టాలనిపిస్తుంది. మళ్ళీ మాకు మా అన్న విజ్ఞత నేర్పించింది కేసీఆర్. ఈ తెలంగాణ రక్తము మాకు సంస్కారం నేర్పించింది. అయినా కూడా అది కూడా దాటి ఒక్కోసారి తిడుతున్నాం నేను. ఎందుకంటే నీ అటువంటి నీచమైన మాటలు, నీచమైన చేష్టలు ఉన్నాయి రేవంత్ రెడ్డి. నీవు కూసిన ఈ సీటు కేసీఆర్ కష్టం, కేసీఆర్ శ్రమ. ఆయన పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం వస్తే ఆ కుర్చీలను ఇలా కూర్చున్నావు రేవంత్ రెడ్డి. నిజంగా చెప్పు, నీ గురువు చంద్రబాబు నాయుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉంటే ఆ సీట్లో నేను ముఖ్యమంత్రిగా కూర్చొనిస్తాడా గాడిది? ఒకసారి ఆలోచించు. నువ్వు కేసీఆర్కి విలువనీయకపోతే అది నీచుడు ఉంటాడు చూడు, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరం కానీ అని ఒకటి ఉన్నది. నువ్వు అల్పునివిరా, నువ్వెప్పుడు ఆడంబరాలు మాట్లాడుతావు, నీచం మాటలు మాట్లాడతావు. ఎదుటోని చిన్నగా చేయడం వల్ల నువ్వు గొప్పని కావు రేవంత్. నువ్వు గొప్పనిగా ఆడవాడి ఈడవాడి ఇన్కాల్ మొక్కు ఆన్కాల్ మొక్క ముఖ్యమంత్రి అయినవు. అది నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ఇజ్జత్ కాపాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి తెలంగాణ అన్నట్టు, తెలంగాణ అంటేనే రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ నడవడిక, నీ మాటలు, నీ చేష్టలు బట్టే తెలంగాణలో నడవడిక అనుకుంటారా అవులగాడిది. నువ్వు ఫస్ట్ నీకన్నా పెద్దల గౌరవం ఇస్తే రేపు నువ్వు కూడా ఒక రోజు రిటైర్ అవుతావు. నీ వెనక ఇంకొక ముఖ్యమంత్రి వస్తాడు, ఎవరైనా రావచ్చు. వాళ్ళు నీకెక్కడ విలువిస్తారు? నిన్ను కూడా ముఖ్యమంత్రిగా సంబోధించరు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు ఇంత ఆరాట పడుతున్నారు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ దిష్టి బొమ్మలు దహనం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్టేనా, ఒక ముఖ్యమంత్రి దిష్టి బొమ్మలు దహనం చేస్తూ ఉన్నారు అని చెప్పి దాన్ని పూర్తిగా ఖండిస్తున్నారు. కాంగ్రెస్ అన్నలు మీరు ఒక్కసారి ఆలోచించుండ్రా. వీడు చంద్రబాబుడు కలిసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాతి పెట్టి నామరూపాలు లేకుండా చేసే దురుద్దేశంతో ఎట్లయితే నీకు మహాభారతంలో శకుని అంటోడు కౌరవ వంశాన్ని నాశనం చేయడానికి వాళ్ళ దిక్కుండి వాళ్ళతో యుద్ధాలు, తప్పుడు పనులన్నీ చేపిస్తాడో, మొత్తం కాంగ్రెస్ పార్టీని తప్పుడు దవన నడిపించి కాంగ్రెస్ పార్టీని పాతి పెట్టి చంద్రబాబు నాయుడు టీడీపీని మళ్ళీ తెలంగాణలో ప్రవేశపెట్టి ఆ తెలంగాణ టీడీపీకి వీడు అధ్యక్షుడై తెలంగాణ టీడీపీని గెలిపించుకొని వాడు ముఖ్యమంత్రి అయి ఈ ఇద్దరు దొంగలు వీడు అక్కడ పిల్లనిచ్చిండు. ఎవడు ఈ రేవంత్ అంటోడు ఆంధ్రాలకు పిల్లనిచ్చిండు. ఇప్పుడు వీడు సంపాదించిన రూపాయి ప్రతి ఈయన మొత్తము ఆంధ్రకే సొత్తు అవుతుంది. ఈ తెలంగాణలోకి ఏం రాదు ఈయనతోని. ఇప్పుడు మొత్తం చంద్రబాబు తరఫున వకాల్తా తీసుకున్నాడు. పూర్తిగా ఆయన మనిషిగా పనిచేస్తుండు. నదుల నీళ్ళ పంపకాలు కానీ ఇంకే విషయాలు కానీ ఆంధ్రాకు అనుకూలంగా ఏది కావాలంటే అది సంతకాలు చేపిస్తున్నాడు. మా ఎడ్డి కాంగ్రెస్ మంత్రులంతా ఆ పదవి పోతుందేమో అని చెప్పి చిన్న పదవాసి కోసం తెలంగాణ ప్రయోజనాలని పనంగా పెట్టి ఆ రేవంత్ను క్వశ్చన్ చేస్తలేరు. ఆయన ఏడ సంతకం పెట్టమంటే ఆడబెడుతురు. కాబట్టి నేను ఒకటి కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, అన్న మీరు ఎన్టీ రామారావు మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీని తొక్కి కింద పండబెట్టిన నాడు జెండా పట్టకుండా తిరిగిన ఉత్తమ్ లాంటి వాళ్ళు, మన బట్టి విక్రమార్కన్న అసంటోళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ వాదులు అంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అన్న వీడు కాంగ్రెస్ కాదు, రేవంత్ అంటోడు కాంగ్రెస్ కాడు. దయచేసి మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ మహానుభావులారా, వీడు మీ పార్టీ కాదు, మీ రక్తం కాదు. సోనియమ్మను వీడు దయ్యం రాక్షసి అన్నాడు, అది అమ్మ కాదు రాక్షసి అన్నాడు. మీరు అది ఒకసారి మళ్ళీ వీడియో వేయమంటే మా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం, మా మీడియా మిత్రులను. అది వినండి. వీడెప్పుడు మీ రక్తం కాదన్నా, వీడు కాంగ్రెస్ కాదన్నా, వీడు నడిమిద్దల మామ దగ్గర పార్టీ గుంజుకొని వచ్చిన చంద్రబాబు తొత్తన్న వీడు తెలంగాణ ప్రజల మొత్తం దోచుకపోయే పరిస్థితి వీడున్నాడు. తాళం చేయి మొత్తం చంద్రబాబుకు అప్పచెప్పే పరిస్థితిలో వీడున్నాడు. కాబట్టి దయచేసి కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలారా, మీరు ఒక్కసారి ఆలోచించుండ్రి. ఎప్పుడు అప్రమత్తంగా ఉండండి అని మా తెలంగాణ యావత్ ప్రజల తరఫు నుంచి, బీఆర్ఎస్ తరఫు నుంచి మీకు చేతులు జోడించి మీకు అడుగుతున్నాం. ఫైనల్గా గతంలో కోర్టులు దీన్ని అన్నింటినీ, అంటే ఇటు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ దీన్ని కొట్టేసిన, అంటే క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఫోన్ ట్యాపింగ్ అంశంలో, మళ్ళీ ఎందుకు దీన్ని మళ్ళీ సిట్ ఏర్పాటు చేసి మళ్ళీ వరుస ఎంక్వైరీలు అని చెప్తా ఉన్నారు, విచారణలు అని చెప్తా ఉన్నారు? ఏం చెప్తారు ఈ ఓవరాల్గా ఎపిసోడ్ మొత్తాన్ని? వీళ్ళు మొత్తం ఏంటంటే ఒక కోర్టులు అనే దాని మీద గౌరవం లేదు. ఆ రేవంత్ రెడ్డి అంటే ఆయనకు ఒక కోర్టు తీర్పు అంటే ఏందో విలువ లేదు. నిజంగా చూస్తే ఇప్పుడు కోర్టు ధిక్కారం కింద వస్తుంది. ఇది ఏదైతే సిట్ వేసిండ్రో కోర్టు ఒకసారి ఈ కేసు విచారణ పక్కకు పడేయండి అని చెప్పినాక దాని మీద సిట్ ఏర్పాటు చేసి అది మళ్ళీ విచారణ జరపమని ఏదైతే చేసిర్రో అది ఖచ్చితంగా తీర్పుకు వ్యతిరేకం.
అది సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకం. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద వస్తుంది. దీని మీద మేము కూడా న్యాయపరమైన ఇది కూడా చేస్తాం. కాబట్టి మీరు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఇదంతా బూటకము కేసు ఏం లేదు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, మున్సిపల్ ఎలక్షన్లు. ఆ మున్సిపల్ ఎలక్షన్ల వీళ్ళ నాయకులు ఓటు అడగడానికి పోతే ప్రజలందరూ క్వశ్చన్ చేస్తారు. 6 గ్యారంటీలు ఏవి, 420 హామీలు ఏవి అని అడుగుతారు. ఇదంతా డైవర్ట్ చేయడం కోసం, దీన్ని మత్పరియడం కోసం, ఇది మనను ఏమార్చి అంటారు కదా, ఆ మత్పరింపు కోసం చేస్తున్న పని ఇది. అందులో పసలేదు. అట్లయితే ఫస్ట్ సజ్జనాన్నే లోపటేయాల్సి వస్తుంది. ట్యాపింగ్ చేసేటోళ్ళు ఎవరు? కాకి బట్టలోలే. మళ్ళీ నువ్వు నోటు ఓటు కేసులల్లా నీ అన్ని ట్యాప్ చేసిన వాళ్ళు ఎవరు? ఆనాడు సజ్జనారే కదా. మరి సజ్జనారు ఏమని అవుతాడు కదా ట్యాపింగ్లో. తర్వాత ఎవరు అంటే ఇప్పుడు మా ముఖ్యమంత్రి చెప్పిండంటే, సజ్జనార్ గారు ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ఒక కత్తి తీసుకొని నీకు ఇచ్చి పలానోని ఒడుపు అంటే నువ్వు ఒడుస్తావా? ఏమే అట్లెట్లా ఓడుస్తావు అంటే అనవా నువ్వు ఐపీఎస్ చదివి? మరి నువ్వు కేసీఆర్ పురమాయిస్తే నువ్వు ట్యాపింగ్ చేస్తావా? అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ టోటల్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్. నేను మొత్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ను సజ్జనార్ పేరు పెట్టి అడుగుతున్నా. మీరు ఏదైనా చేస్తే మీరు చేస్తారు సమాచారాల కోసం. మీరు ఏదైతే ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఉంటుందో, ఈ వ్యవస్థ ఏం జరుగుతుంది, ఎటువంటి కుట్రలు జరుగుతున్నాయి, ఎటువంటి దోపిడీలు జరుగుతున్నాయి అనే దాని మీద ఎప్పటికప్పుడు సమాచార సేకరణ కోసం అనుమానితుల మీద నిఘా పెట్టి వాళ్ళ అవసరమైన వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తారు. అది చేసేది పోలీస్ డిపార్ట్మెంట్. దానికి ముఖ్యమంత్రికి ఏం సంబంధం? దానికి ప్రధానమంత్రికి ఏం సంబంధం? ఎవరిది వాళ్ళు ఏ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అది దాని పని అది చేస్తుంది. వ్యవస్థ చేసే పని అది కూడా తెలియదా? మరి సజ్జనార్ నువ్వు రేవంత్ రెడ్డికి చెప్పినప్పుడు సార్ ఇది కుదరదు సార్, ఇది చట్టం కాదు, ఇది పోలీసులు కదా చేసేది, కేసీఆర్ గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అని చెప్పడానికి నీకు చాదన అయితే లేదా? నీ డీజీపీ పోస్ట్ కోసం ఆశపడుతున్నావా? చెప్పు. అట్లా అంటే నీకు లాస్ట్ 1 సంవత్సరం మేము వస్తాం, 6 నెలలన్నా నేను డీజీపీ చేస్తాం, తెలంగాణ డీజీపీ. నీకు అదే కావాలంటే